ప్రపంచంలో ఎన్నో పురాతన మిస్టరీలు ఉన్నా వాటిలో ఈస్టర్ ద్వీపంలోని మోయ్ విగ్రహాలు అత్యంత ఆశ్చర్యకరమైనవి. ఈ ద్వీపం పసిఫిక్ మహాసముద్రం మధ్యలో దక్షిణ అమెరికాకు సుమారు 3700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలను రాపనూయి అని పిలుస్తారు. మోయ్ విగ్రహాలు సుమారు 1100 CE నుండి 1500 CE మధ్యకాలంలో చెక్కబడ్డాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి ఎక్కువగా జ్వాలాముఖి రాళ్లతో చెక్కబడ్డాయి. వీటి ఎత్తు సగటున 13 అడుగులు, బరువు 14 టన్నులు. అయితే కొన్ని విగ్రహాలు 70 టన్నుల వరకు కూడా ఉన్నాయి. మొత్తం 887 మోయ్ విగ్రహాలు ఇప్పటి వరకు కనుగొనబడ్డాయి. ఇవి చెక్కిన ప్రదేశం నుండి పర్వతాలు, అడవులు దాటి తీర ప్రాంతాలకు ఎలా తీసుకెళ్లారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భారీ బరువున్న ఈ విగ్రహాలను ఆ కాలంలో చక్రం లేకుండా ఎలా కదిలించారు? కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రాపనూయి ప్రజలు చెట్లను నరికి దుంగలపై విగ్రహాలను రోల్ చేసి తీరానికి తీసుకెళ్లారని అంటారు. 2012లో శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. వారు 5 టన్నుల బరువున్న విగ్రహాన్ని 3 రోపులతో కదిలించారు. 3 వైపులా రోపులు బిగించి ఎడమ కుడివైపు తిప్పుతూ నడిపినట్లు ముందుకు కదిలించారు. దీని ద్వారా మోయ్ విగ్రహాలు స్వయంగా నడిచినట్లే కదిలించబడ్డాయి అనే సిద్ధాంతం బలపడింది. రాపనూయి ప్రజల పురాణాల్లో ఈ విగ్రహాలను దేవతల శక్తితో కదిలించారని, వాటిలో మనా అనే ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మకం ఉంది. వీటిని కదిలించే సమయంలో నాయకులు ప్రత్యేక మంత్రాలు జపించేవారని చెబుతారు. మోయ్ విగ్రహాలు రాపనూయి ప్రజల పూర్వీకుల ఆత్మలకు ప్రతీకలు. వీటిని తీర ప్రాంతాల వైపు కాకుండా ద్వీపం అంతర్గతంగా ముఖం తిప్పి ఉంచారు. అంటే ప్రజలపై ఆశీర్వాదం ఇవ్వడానికని విశ్వసిస్తారు. ఇప్పటికీ మోయ్ విగ్రహాల నిర్మాణ విధానం, రవాణా పద్ధతి మరియు వాటి పూర్వ ఉద్దేశం గురించి పూర్తి సాక్ష్యం లేదు. శాస్త్రవేత్తలు ప్రయోగాలతో సమాధానాలు వెతుకుతున్నా రాపనూయి ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు ఈ రహస్యం ఇంకా మాయగానే ఉంచాయి. ఈస్టర్ ద్వీపం మోయ్ విగ్రహాల మనుషుల ప్రతిభకు, విశ్వాసానికి, ఆధ్యాత్మిక మర్మానికి చిహ్నం. ఇది కేవలం రాళ్ల ప్రతిమలు కాదు, అవి ఒక నాగరికత యొక్క ఆత్మను, ఆలోచనలను మరియు మిస్టరీని చెప్పే మౌన సాక్ష్యాలు.